Okay. Good morning, students. Today we are discussing about the yesterday class. The before class we have completed the cells structure and function. Before class discussion that chapter will be completed. That's why today we start the second chapter, the plant tissues. Second chapter is the plant tissues. Plant tissues. Okay. First of all, what is a tissue? Tissue and tissue. What is a tissue? Such a group of cells is called as a tissue. Such a group of cells is called as tissue. Tissue అనగానే మనం ఏం చెప్పుకోవచ్చండి? Such a group of cell is called as a tissues కింద చెప్పుకుంటాం. అంటే this is a cell అనుకోండి. This have a large number of cells. అంటే ఒక సెల్ తీసుకొని సెల్లో మనకు సో మెనీ సెల్స్ కనుక ఉంటాయి వాటిని ఏమని పిలుస్తాం మనం? ఓకే, సీమా ఇలా ఉన్నాయి కదా, ఇది సెల్. దిస్ హ్యావ్ ఏ సో మెనీ సెల్స్ ఆర్ ప్రజెంట్. దట్ ఈజ్ ఆల్సో ఆల్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ టిష్యూ. ఏమని పిలుస్తామండి? టిష్యూ అనేటువంటి పేరుతో పిలుస్తాం. సచ్ ఏ గ్రూప్ ఆఫ్ సెల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ tissue. Okay, such a group of cells is called as a tissue. Only one cell or present, that is also this is a cell. దీన్ని మనం ఏం చెప్పుకున్నాం? సెల్ అండి. దీనికి అలా సో మెనీ సెల్స్ కనుక ఇంక్లూడ్ అయినాయి అనుకోండి, దీన్ని ఏమని పిలుస్తాం మనం? టిష్యూ అనే పేరుతో పిలుస్తాం. ఓకే, టిష్యూ మీన్స్ సచ్ ఏ గ్రూప్ ఆఫ్ సెల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ టిష్యూస్. ఓకేమా? ఓకే, ఇన్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లైక్ ఏం చెప్పుకోవచ్చండి మనం? అమీబా చెప్పుకుంటాం కదండి. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ సింగిల్ సెల్ పర్ఫార్మ్స్ all the functions. Okay, in unicellular organism, single cell performs all the functions. Unicellular organisms like amoeba అవ్వచ్చు, లేకపోతే సింగిల్ సెల్ పర్ఫార్మింగ్ all the functions. అన్ని ఫంక్షన్స్ని నిర్వర్తిస్తూ ఉండాలని చేస్తుంది. Okay, unicellular organism, single cell performing all the functions. Any functions in నిర్వర్తిస్తుంది. But in a multicellular organisms, organisms, there are numerous cells performing various functions. Okay, unicellular organism like amoeba that have performing all the functions, but the multicellular organisms have a multicellular means so many cells are present. The multicellular organisms like amoeba, human beings చెప్పుకోవచ్చు, లేదా plants or animals చెప్పుకోవచ్చు. The multicellular organisms are numerous cells performing various functions. Numerous cells అనే దానిలో ఉంటాయి. ప్రతి సెల్ కూడా డిఫరెంట్ ఫంక్షన్ నిర్వర్తిస్తూ ఉంటుంది. ఓన్లీ సింగిల్ సెల్ అనుకోండి, దాని ఒక సెల్ అన్ని ఫంక్షన్స్ నిర్వర్తిస్తుంది. బట్ మల్టీసెల్యులర్లో వచ్చేటప్పటికి సో మెనీ సెల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఆ న్యూమరస్ అంటే లెక్కించలేనటువంటి సెల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఆ లెక్కించలేనటువంటి సెల్స్ అన్నీ కూడా ఒక్కొక్క పర్ఫార్మింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఐస్ ఉంది, దేనికి ఒక వాచింగ్, నోస్ ఉంది, స్మెల్లింగ్, మౌత్ ఉంది, ఈటింగ్, టాకింగ్, ఇలా మనం రకరకాల వర్క్ చేస్తాం. ఇప్పుడు హార్ట్ ఉంది, ఏం చేస్తూ ఉంటుంది? మనకి హార్ట్ బీట్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. బ్లడ్ ఉంది, సర్క్యులేషన్ చేస్తూ ఉంటుంది. ఇలా మనకి లంగ్స్ ఉన్నాయి, ఏం చేస్తూ ఉంటుంది? రెస్పిరేషన్ చేస్తూ ఉంటుంది. ఇలా మనకి ప్రతిదీ కూడా ఒక్కొక్క యాక్టివిటీ, మన బాడీలో సో మెనీ సెల్స్ అనేవి ఎలా అయితే ఉన్నాయో ప్రతిదీ కూడా ఒకదానికోటి లింకప్ అయ్యి ఒకదానికోటి యాక్టివిటీస్ అనేవి జరుపుకుంటూ ఉండడం అనేది చేస్తూ ఉంటాయి. ఓకేనమ్మా? అలాగే ద మల్టీసెల్యులర్ organisms, these are numerous cells
పర్ఫార్మింగ్ వేరియస్ ఫంక్షన్స్, ఒక్కొక్కటి ఒక్కొక్క ఫంక్షన్ కలిగి ఉండడం అనేది చేస్తూ ఉండడం అనేది జరుగుతుంది. ప్లాంట్ దట్ యూజువల్లీ ఏ మల్టీసెల్యులర్ దే పర్ఫార్మింగ్ సెవరల్ లైఫ్ ప్రాసెస్ సచ్ యాజ్ ఏ plants that usually the plants that usually multicellular the plants that usually multicellular they perform several functions several life process such as growth, respiration, excretion, etc. The plants that usually a multicellular plant కూడా మనకి multicellular అని చెప్పుకోవచ్చు. They perform several functions. ఆ ప్లాంట్ కూడా మనకి సెవరల్ ఫంక్షన్ నిర్వర్తిస్తూ ఉంటుంది. సచ్ యాజ్ ఏ గ్రోత్ పెరుగుదలని చూపిస్తుంది, రెస్పిరేషన్ శ్వాసక్రియ, అలాగే ఎక్స్క్రేషన్ విసర్జన, ఇవన్నీ కూడా జరుగుతూ ఉండడం అనేది జరుగుతుంది. ప్లాంట్స్ ఆల్సో దట్ యూజువల్లీ మల్టీసెల్యులర్ that have produced perform with a several life process and such as a growth, respiration, excretion. Similar to this performed by animals, also. ఇలాంటి ప్రక్రియ అంతా కూడా మనకి ఏం జరుగుతున్నాయండి, యానిమల్స్ కూడా జరుగుతుంది. ప్లాంట్స్ నాట్ ఓన్లీ బట్ యానిమల్స్ ఆల్సో పర్ఫార్మ్ this life process. Okay, understand? Okay, they can perform photosynthesis. They can perform photosynthesis. They can perform photosynthesis and prepare food. Not only prepare food, not only they can perform photosynthesis and prepare food not only for living organisms, dependent on them either directly or indirectly. Dependent on them either directly or indirectly. Either directly or indirectly. They can perform photosynthesis and prepare food not only for living organisms. They can not only living organisms, prepare their not only for living organisms. 9th class. They can perform photosynthesis and prepare food not only from living organisms, dependent on them either directly or indirectly. అంటే ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా ఏమవుతుంది, ఫుడ్ అనేటువంటిది ప్లాంట్స్ అని ఓన్గా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాయి. ఫుడ్ అనేటువంటిది ఓన్గా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాయి. బోత్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ either డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. డైరెక్ట్ కావచ్చు లేదా ఇండైరెక్ట్ కావచ్చు. ఫుడ్ అనేటువంటి ఓన్గా ప్రిపేర్ చేసుకుంటూ ఆహారాన్ని తయారు చేసుకుని తింటూ ఉండడం అనేది జరుగుతుంది. ద పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ అండ్ దేర్ ఫంక్షన్స్. అయితే ఈ ప్లాంట్స్ వచ్చేటప్పటికి మనకి plants, parts of the plant and their functions. Parts of a plant. Parts of the plant. First one is observed from water.
అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్. అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ మనం చెప్పుకున్నాం కదండి. అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అంటే ఏం చెప్పుకోవచ్చు? వేటి ద్వారా వాటర్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుందండి. దేర్ ఆర్ ద 2 టైప్స్ ఆఫ్ ప్రెజెంట్ అని చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం? ఏం పార్ట్స్ అండి? పార్ట్స్ ఆఫ్ ఏ ప్లాంట్లో వచ్చేటికి స్టెమ్ పార్ట్, రూట్ పార్ట్, లీవ్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్ అనేవి ఉన్నాయి కదండి. అయితే ఏ పార్ట్ ద్వారా అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్, అప్పుడు వాటర్ అనేది ఏది ఎలా తీసుకుంటుంది ప్లాంట్స్ అనేటువంటిది? రూట్ ద్వారా తీసుకుంటుంది. ఓకే, ఈ అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అంటే ఏం గుర్తుపెట్టుకోవాలండి మనం? రూట్స్. వేడి ద్వారా తీసుకుంటుంది? రూట్స్ ద్వారా తీసుకుంటుంది. వాటర్ అనేటువంటిది దేని ద్వారా తీసుకుంటుందండి? ప్లాంట్ అంటే రూట్స్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ బిట్వీన్ ద స్టొమాటో దేని ద్వారా జరుగుతుంది? స్టొమాటో అంటే ద లీఫ్ యొక్క లోయర్ పార్ట్లో జరిగి కొన్ని టొమాటోస్ ఆర్ ప్రజెంట్ అని చెప్తున్నాం. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద టొమాటో అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ద గ్యాసెస్ బిట్వీన్ ద ప్లాంట్స్ అండ్ అట్మాస్ఫియర్ అని చెప్పాం. అలాగే ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్లో మనకి టొమాటో అనేది యూజ్ అవుతుంది. అంటే ద లాస్ ఆఫ్ వాటర్ని ఎక్కువగా వేస్ట్ చేయకోకుండా లీఫ్ అనేటువంటిది ఏం చేస్తుంది? క్లోజ్ చేసుకుంటుంది. టొమాటోస్ని క్లోజ్ చేసుకుంటుంది. అన్సఫిషియెంట్ కండిషన్లో వాటర్ అనేది అవైలబుల్గా లేనప్పుడు ఆ వాటర్ని యూజ్ చేసుకోవడం అనేది చేస్తూ ఉంటుందని మనం చెప్పుకున్నాం. అలాగే డిజర్ట్ ప్లాంట్స్లో కనుక చూసినట్లయితే డిజర్ట్ ప్లాంట్స్లో కనుక ఏమవుతుంది? డిజర్ట్ ఏరియాస్లో వాటర్ సఫిషియెంట్గా ఉండదు కాబట్టి వాడి యొక్క లీఫ్ యొక్క లేయర్ అనేటిది ఎక్కువ మందంగా ఉంటుంది. అంటే సెక్యులెంట్ లేయర్ని కలిగి ఉంటుంది ఆ ప్లాంట్స్ వచ్చేటప్పుడు, ఏ డిజర్ట్ ప్లాంట్స్ వచ్చేటప్పుడు. ఓకే, మన ఏరియాస్లో ఉన్నటువంటి ప్లాంట్స్ అన్ని కూడా నార్మల్ ప్లాంట్స్. ఎక్స్చేంజ్ ఆఫ్ ద గ్యాసెస్ బిట్వీన్ ద ప్లాంట్స్ అండ్ అట్మాస్ఫియర్, వాయువుల యొక్క వినిమయంలో మనకి యూజ్ అవుతుంది టొమాటో అనేటువంటిది. అలాగే దేనికి? లాస్ ఆఫ్ ద వాటర్ని కూడా మనకి కంట్రోల్ చేస్తూ ఉంటుంది టొమాటో అనేది. నెక్స్ట్ వన్ వచ్చేటప్పుడు థర్డ్ వన్ ట్రాన్స్పిరేషన్. ఫోటోసింథసిస్ వచ్చేటప్పటికి లీఫ్ ఎక్కడ జరుగుతుందండి? ఫోటోసింథసిస్ ప్రాసెస్ విచ్ పార్ట్ ఆఫ్ ప్లాంట్? ఫోటోసింథసిస్ అనేది ఎక్కడ జరిగింది? లీఫ్లో జరిగింది అంతే కదా. లీఫ్ ద్వారా ఫోటోసింథసిస్ అనేది జరిగి ప్లాంట్స్ అనేవి ఓన్గా ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాయి కాబట్టి వీటిని ఏమని పిలుస్తారు? ఆటోట్రోప్స్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఓకే, ఆటోట్రోప్స్ అంటే ప్రిపేరింగ్ ఫర్ ద ఓన్ ఫుడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఆటోట్రోప్స్. ఓకే, ఏవైతే ఆహారాన్ని వాటంతటా తయారు చేసుకుంటే వాటిని ఏమని పిలుస్తాం మనం? ఆటోట్రోప్స్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటాం. కాబట్టి ఫోటోసింథసిస్ అనేది ఎక్కడ జరిగిందండి? లీఫ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రాన్స్పిరేషన్ అంటే లాస్ ఆఫ్ ఏ వాటర్ అనేటువంటిది మనకి సఫిషియెంట్గా ఎక్కడ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది? స్టోర్ చేసుకునే క్యాపబిలిటీస్ టొమాటో ద్వారా ఉంటుంది. నెక్స్ట్ రీప్రొడక్షన్. ఫిఫ్త్ వన్ వచ్చేటికి రీప్రొడక్షన్ అనేటువంటిది ఎక్కడ జరిగింది? ఫ్లవర్స్లో జరిగింది. రీప్రొడక్షన్ అంటే ఏంటి? సెక్సువల్ ఆర్గాన్స్, మేల్ సెక్సువల్ ఆర్గాన్స్, ఫిమేల్ సెక్సువల్ ఆర్గాన్స్ అంటే ఫ్లవర్స్ అని చెప్పుకుంటాం కదా. దసరా ప్లాంట్ మీకు 7th క్లాస్లో అబ్జర్వ్ చేశారు. దసరా ప్లాంట్ అలాగే ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఆర్ ప్రజెంట్ అవి చూస్తున్నాం కదా మనం. ఫ్లవర్స్ ద్వారా మనకి రీప్రొడక్షన్ అనేటువంటిది జరగడం అనేది జరుగుతుంది. ఆ ఫ్లవర్స్ అనేవి రీప్రొడక్షన్ జరిగిన తర్వాత మనకి ఫ్రూట్స్గా చేంజ్ అవ్వడం, ఆ ఫ్రూట్స్ నుంచి సీడ్స్ ప్రొడ్యూస్ అవ్వడం, సీడ్స్ ద్వారా మనకి మళ్ళీ న్యూ ప్లాంట్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి దిస్ ఇస్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ ఏ ప్లాంట్. ఫంక్షన్స్లో వచ్చేసి అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ అంటే మనం ఏం చెప్పుకోవచ్చు అండి? రూట్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ద గ్యాసెస్ బిట్వీన్ ద ప్లాంట్స్ అండ్ అట్మాస్ఫియర్, టొమాటో అని చెప్పుకోవచ్చు. ఫోటోసింథసిస్ వచ్చేటప్పటికి మనకి లీఫ్లో జరుగుతుంది కాబట్టి ఫోటోసింథసిస్ ప్రాసెస్కి లీఫ్ చెప్పుకోవచ్చు. ట్రాన్స్పిరేషన్ వచ్చేటప్పటికి టొమాటో, రీప్రొడక్షన్ వచ్చేటప్పటికి ఫ్లవర్స్ అని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనమ్మా? ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేటికి సెల్స్ ఆనియన్ పీల్. సెల్స్ ఇన్ ఏ ఆనియన్ పీల్. Take a piece of onion peel. Take a piece of onion peel. Now place it on the slide. Put a drop of water. Put a
drop of water, drop of water, a drop of water and then a drop of glycerin and then we drop of glycerin, then we cover with a cover slip, then we cover with a cover slip, cover with a cover slip. Observe it under the microscope. Observe it under the microscope. Under the microscope. Okay, take a piece of onion peel. మీరు ఆనియన్ సెల్స్ ని ఆనియన్ పీల్ అని చూస్తే కనుక టేక్ ఏ పీస్ ఆఫ్ ఆనియన్ పీల్. ఒక ఆనియన్ పీల్ తీసుకోండి. నవ్ యూ పుట్ ఇంటు ద స్లైడ్. దాన్ని ఏం చేయాలి? పుట్ ఇంటు ద స్లైడ్. ఒక ఆనియన్ పీల్ తీసుకొని దాన్ని స్లైడ్ మీద పెట్టేసేయండి. తెలుసు కదండి స్లైడ్ అంటే ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది అని చెప్పాను కదా. స్లైడ్ మీద పెట్టేసేయండి. టేక్ ఏ ఆనియన్ పీల్ విత్ ఏ పుట్ ఇంటు ద నవ్ పుట్ ప్లేస్ ఇట్ ఆన్ ఏ స్లైడ్. పుట్ ఏ డ్రాప్ ఆఫ్ వాటర్ ఆన్ దెమ్. దాని మీద ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ అనేది వేయండి. ఎందుకు వాటర్ అనేది యాడ్ చేయాలంటే ఆనియన్ పీల్ అనేటువంటి మనం బయట పెట్టేసి ఆటోమేటిక్గా డ్రై అయిపోతుంది. దానిలో ఉన్నటువంటి సెల్స్లో ఉన్నటువంటి పార్ట్స్ అని మనం ఐడెంటిఫికేషన్ చేయడానికి కుదరదు. అందుకని పుట్ ఏ డ్రాప్ ఆఫ్ వాటర్. టేక్ ద ఆనియన్ పీల్ అండ్ పుట్ ఇంటు ద నౌ పుట్ ఇంటు ఏ స్లైడ్ అండ్ పుట్ ఏ డ్రాప్ ఆఫ్ వాటర్ అండ్ ఏ డ్రాప్ ఆఫ్ వాటర్ అండ్ పుట్ ఏ డ్రాప్ ఆఫ్ గ్లిజరిన్ అండ్ గంటలీ కవర్ విత్ ఏ కవర్ స్లిప్. దాని మీద ఏం చేయాలి? మెల్లగా కవర్ స్లిప్ వేయాలి. డోంట్ కమ్స్ టు ద ఎయిర్ బబుల్స్ అనేది లేకుండా మనం కవర్ స్లిప్ అనేది వేసి అబ్జర్వ్ ద మైక్రోస్కోప్లో మనకు అబ్జర్వ్ చేస్తే కనుక దానిలో సెల్స్ అనేవి చూడండి ఇలా ఉంటాయి. కూర్చో 20 అయినా నేను అక్కడ హోంవర్క్ ఇచ్చిన తర్వాత కట్టేయాలి. అప్పుడు కట్టేవాళ్ళు. ఓకే, దానిలో వచ్చేటప్పటికి ఆనియన్ పీల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా ఉంటుందండి డయాగ్రామ్ లోపల. ద సెల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ రోస్. సెల్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయండి? సెల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ రోస్. Cells are arranged in a rows and each cell has nucleus, cell wall, and cytoplasm are present. అంటే each cell have a nucleus and cytoplasm are present. అంటే the cells are arranged in a rows. రోస్ అంటే ఒకదాని వరుసలో ఒకదాని వెంట ఒకటి మనకు వరుస క్రమంలో ఉంటాం కాబట్టి ఉన్నాయి కాబట్టి the cells are arranged in a rows and each cell has a ప్రతి సెల్లో కూడా మనకి ఏం ప్రజెంట్ అయి ఉన్నాయండి? each cell has a nucleus, cell wall and cytoplasm are present. Each cell has a cell wall, cytoplasm, nucleus are present. అంటే the cells are arranged in a rows. See what the cells are arranged in a rows. Each cell has a nucleus. 1941. Each cell has a nucleus, cell wall and cytoplasm are present. This is the cells in a onion peel వచ్చేటప్పటికి దాని యొక్క
స్లైడ్ ప్రిపరేషన్ చేసి దాని కనుక మీరు ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కనుక అబ్జర్వ్ చేస్తే కనుక మనకి ఆ షేప్లో కనపడే జరుగుతుంది. సెల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ రోస్ అండ్ ఈచ్ సెల్ హ్యాస్ ఏ న్యూక్లియస్, సైటోప్లాజం and serval are present. Okay, this is the today topic ma. Next class we will discuss remaining one and homework వచ్చేటప్పటికి read and write the parts of a functions, parts of a plant functions. Tabular form ఉంది కదా, read and write parts of a plant functions. రీడ్ చేయండి. టేబులర్ ఫామ్ చెప్పాను కదండి. ఇప్పుడు టేబులర్ ఫామ్లో ఏం చెప్పాను అబ్జర్వేషన్ ఆఫ్ వాటర్ అని, ఫోటోసింథసిస్ అని, ట్రాన్స్పిరేషన్ అని, ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అని ఇవన్నీ చెప్పాను కదా, 5 చెప్పాను కదా. ఆ టేబులర్ ఫామ్ రీడ్ చేసి రైట్ చేయండి, వాట్సాప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ చేస్తే